కేసు కట్టలు పేరిస్తే కోర్టులలో స్థలం ఉండదు. 5 సెంట్లలో 8 సెంట్లలో 10 సెంట్లలో కేసు కోర్టులు పెట్టేస్తే 10,000 బండిల్స్ ఎక్కడ పెట్టాలండి? ఎన్ని డ్రగ్స్ కేసులు, ఎన్ని ఫుడ్ అల్టరేషన్ కేసులు, ఎన్ని సారాయి కేసులు, అసలు ఈ కేసుల నెంబర్ రాస్తే కూడా కోర్టులు కరిగిపోతారు. మ్యాజిస్ట్రేట్లు కొత్తగా అపాయింట్ అయితే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. 24-25 ఏళ్ళ పిల్లవాళ్ళని కోర్టు అంటే తెలియకుండా ఇంట్లో నుంచి కోర్టులోకి ఉద్యోగం మాదిరి, అంటే జ్యుడిషియల్ ఆఫీసర్ అంటే ఒక ఉద్యోగం, ఒక పబ్లిక్ ఆఫీసర్ అనేది మర్చిపోయి పబ్లిక్ సర్వెంట్ మాదిరి ఎవరినేస్తే ఏమి తర్వాత నేర్చుకుంటారనే కాన్సెప్ట్ లో సుప్రీం కోర్టులు, హైకోర్టులు, తర్వాత వచ్చేసి గవర్నమెంట్లు కళ్ళు మూసుకొని అందరినీ తోసేస్తుంటే ఈ వ్యవస్థలో కోర్టులలో న్యాయం జరగాలనుకోవడమే పెద్ద ఇట్స్ మిత్. ఒక అడ్వకేట్ గా నేను లామెంట్ అంటే ఏడుస్తున్నా వర్చువల్ గా. ఇట్స్ శోకం మాది. ఒక సాధారణమైన పౌరునిగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ అంత ఘోరాతి ఘోరంగా ఫెయిల్ అయిన వ్యవస్థ ఇంతవరకు లేదు. అన్ని వ్యవస్థల కన్నా అత్యంత ఘోరంగా ఫెయిల్ అయింది న్యాయ వ్యవస్థ. దీంట్లో ఏమైందంటే అందరూ ఈ పార్టిసిపేషన్ ఈ గత 10-15 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా అసలు కోర్టులలో ప్రోగ్రెస్ లేదనేది అత్యంత సహజమైన విషయం అండి. కోర్టులు డిస్పోజ్ అయితే ఆశ్చర్యపోవాలా. కోర్టులలో చట్టం ఇంటర్ప్రిట్ చేయాల్సిన స్కిల్ జడ్జికి ఉందా లేదా చూడం. సిబ్బంది ఎవరైతే జడ్జి దగ్గర పనిచేసే సిబ్బందికి వీళ్ళకి సహాయం చేసే యోగ్యత ఉందా లేదా చూడము. వీళ్ళను ఎన్జిఓలు చేసి వాళ్ళ అసోసియేషన్లు పెట్టి చేసినారు. ముందు జడ్జి గారు రిక్రూట్మెంట్ 40 సంవత్సరాలు పైబడి చేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి 22, 23, 24 సంవత్సరాలు రిక్రూట్ ఇది ఒక ఉద్యోగంగా మార్చేస్తే ఒక జడ్జి పోస్ట్ డిస్పోజల్ ఎక్కడ వస్తుందండి? ఇంపాసిబుల్. ఏ జడ్జి కానీ ఇంటికి పోతే 10 నిమిషాల పాటు ఏదైనా కొత్తగా చదివి ఆకలింపు చేసుకుందామా, వ్యవస్థను ఆకలింపు చేసుకుందామా, ఒక కేసు గురించి క్షుణ్ణంగా చర్చిద్దామనే కాన్సెప్ట్ లేదు. ఇంతకన్నా పర్ఫెక్టరీ అంటాం, మెకానికల్, పర్ఫెక్టర్లీ టెక్నికల్, ఐవాష్, ఇంత ఘోరాతి ఘోరంగా ఉండే సిస్టము మిగతా అన్ని వ్యవస్థలు అంతో ఇంత మార్పులు వచ్చినాయి. కానీ న్యాయ వ్యవస్థను ఈ దేశంలో ఉండే హిపోక్రసీ, ఆత్మవంచనకు పరాకాష్ట ఇది. కాబట్టి జగన్ బెయిల్ రద్దయినా, జగన్ బెయిల్ ఉన్నా లేకున్నా కేసు ఎంతో జరిగిపోతుంది, ఏదో డిస్పోజల్ అయిపోతుంది, ఇదంతా జరిగే పనే కాదండి. కారణం ఏమిటంటే ఈ దేశంలో విట్నెస్ దొరకడు. విట్నెస్ దొరికితే అడ్జర్న్మెంట్ ఇస్తారు. అడ్జర్న్మెంట్ 500 కేసులు ఒక మ్యాజిస్ట్రేట్ కో జడ్జి గారికో పెడితే ఏ కేసు మీద పట్టుంటుంది ఆయనకి? అసలు ఆయన తెలియకుండా ఎన్ని అడ్జర్న్మెంట్లు పడతాయో. ఇప్పుడు కొత్త కల్చర్ ఏమిటంటే బాయ్కాట్లు. జడ్జెస్ కోరుతున్నారు బాయ్కాట్, సిస్టమే కోరుతుంది బాయ్కాట్. ఎందుకంటే ఈ బరువు భరించలేక ఎవరిబడి వాంట్ టు అవాయిడ్ ది మెయిన్ కోర్ట్ వర్క్. సో ఇక్కడ జగన్ బెయిల్ క్యాన్సిలేషన్ అనేది ఇంపాసిబుల్. జస్ట్ అండర్లైన్